బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. రాష్ట్రంలో కొత్త రాజకీయ ప్రత్యామ్నాయంగా బీజేపీని ప్రజలు చూస్తున్నారని తెలిపారు. బీజేపీపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందని, అందుకే అధికార పార్టీని విడిచి యువత, మహిళలు, ఇతర పార్టీల నాయకులు పెద్ద ఎత్తున బీజేపీలో చేరుతున్నారని చెప్పారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, ఆయన అనుచరులతో పాటు కాంగ్రెస్, బీఆర్ఎస్ కు చెందిన 200 మంది కార్యకర్తలు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందో లేదో అర్థం కావడం లేదని, సీఎం ఢిల్లీ టూర్లు తిరగడం, బీజేపీని తిట్టడం తప్ప చేసిందేమీ లేదన్నారు. పెన్షన్లు, రైతు భరోసా పంపిణీలో రేవంత్ విఫలమయ్యారని ధ్వజమెత్తారు. భద్రాచలంలో దేవస్థాన భూముల ఆక్రమణలను అడ్డుకోవడానికి వెళ్లిన ఈవోపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇతర మతస్థులు ఈవోపై దాడి చేసి ఇతర ప్రార్థనా మందిరాలను నిర్మించేందుకు ప్రయత్నిస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. ఇప్పటికైనా దేవాలయ భూములను కాపాడేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ గజ్వేల్, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ గజ్వేల్లో ఇది మా కంచుకోట అని చెప్పుకునే దీంట్లో భారతీయ జనతా పార్టీ నాయకుడు రఘునందనరావు గారు బ్రహ్మాండమైనటువంటి ఒక విజయం సాధించారు. మరి అటువంటి ఒక ప్రాంతం నుంచి మా అందరికీ ఇక్కడ ఈరోజు మీరు చేర్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో అందరినీ కూడా కోరుతా ఉన్నాను. నేను నా ఒక పదవి బాధ్యత స్వీకరించే ముందు కూడా చెప్పాను, యువకులు రావాలి పార్టీలోకి, మహిళలు రావాలి మా పార్టీలోకి, రాజకీయ నాయకులు మా పార్టీలోకి రావాలి, ఇతర పార్టీ నుంచి కూడా మేము మా పార్టీలో రావడానికి మీరు తయారైతే మీరు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం కూడా మేము గతంలో చెప్పడం జరిగింది. పార్టీ ఒక భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ ప్రత్యామ్నాయం, ఒక కొత్త రాజకీయ ప్రత్యామ్నాయం ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ స్పందన ఏదైతే ప్రజల నుంచి ఉందో, రాజకీయ నాయకుల నుంచి ఉందో, అది కేవలం దానివల్లే భారతీయ జనతా పార్టీ మీద విశ్వాసము. ఈరోజు మిత్రులారా, ఇంతకుముందు రఘునందనరావు చెప్పారు, రాబోయేటటువంటి ఒక స్థానిక ఎన్నికలకు స్టంట్లు వేస్తూ ఉన్నారు, ఢిల్లీ పోతూ ఉన్నారు, అబద్ధాలు ఆడుతూ ఉన్నారు, ప్రజలను తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు. ఈరోజు నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. నిన్న మా కార్యాలయంలో చాలామంది వికలాంగులు వచ్చారు, దైవాంగులు వచ్చారు. చాలామంది నాకు ఉత్తరాలు రాశారు, మాకు 18 నెలల నుంచి వితంతు పెన్షన్ రావట్లే, వృద్ధాప్య పెన్షన్ రావట్లే, వికలాంగ పెన్షన్ రావట్లే. 18 నెలల నుంచి ఎవ్వరికి కూడా ఈరోజు ఈ పెన్షన్లు వచ్చేసిన లేదు. కేవలం స్థానిక ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఏదో కొంత రైతు బంధు సగం విడుదల చేయడం జరిగింది. అది అందరికి కూడా కాదు, కొంతమందికి విడుదల చేయడం జరిగింది. ప్రభుత్వానికి అందుకని రేవంత్ రెడ్డి గారికి ఉత్తరం రాస్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో వృద్ధాప్యం అయితే ఏంది, వితంతులైతే ఏంది, దైవాంగులు అయితే ఏంది, వాళ్ళకి ఎందుకు మీరు పెన్షన్లు ఆపారో, మీ ప్రభుత్వం వచ్చిన మంచి ఈ పెన్షన్ ఎందుకు ఆగినాయి, వాళ్ళకు వెంటనే పెన్షన్ రిలీజ్ చేయమని చెప్పేసి కూడా నేను మీ సమక్షంలోనే ఈ యొక్క ఉత్తరం రాస్తున్నాను. వారికి కూడా ఇప్పుడు పంపిస్తాం జరుగుతుంది. ఇంతమంది ఈరోజు రాష్ట్రంలో దాదాపు 50 లక్షల మంది ఈ యొక్క పెన్షన్ల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంతవరకు మీరు అది చేయలేదంటే మీ యొక్క అసమర్థతనం, లేకుంటే ప్రజల పట్ల నిర్లక్ష్యం అని చెప్పేసి కూడా ఈరోజు స్పష్టంగా మనకు కనబడతా ఉంది. మరోవైపు ఇవాళే కొన్ని తాజా ఘటనలు జరిగినాయి. కాబట్టి భద్రాచలం జిల్లాలో, ఇటు ఖమ్మం జిల్లాలో, భద్రాచలం జిల్లాలో ఈఓని కొట్టడము, అక్కడ ఉన్న దేవస్థానం ఒక భూముల్ని అక్కడ ఆక్రమించే ప్రయత్నం చేయటము, ఇతర మతస్థులు దానిపైన కట్టడాలు కట్టి కొంతమంది చర్చి కట్టే ప్రయత్నము, కొంతమంది మస్జిద్ కట్టే ప్రయత్నము, అక్కడ ఈఓ పోయి ఆపితే ఈఓ మీద అటాక్ చేయటము. ఇది ఒక భద్రాచలంలోనే కాదు, తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన పవిత్రమైనటువంటి దేవాలయ భూములు ఖమ్మంలో అక్కడ ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీల ప్రోత్సాహంతో ఆ ఒక భూములపైన కూడా ఈరోజు అక్కడ కట్టడాలు ఉంటే ఆ గోడలు కూడగొట్టి ఈరోజు వాణిజ్య కేంద్రం కింద ఇతర మతస్థులు ఇల్లు కడతా ఉన్నారు, అక్కడ మస్జిద్ కడతా ఉన్నారు. దాని మీద అక్కడ పోయి ఈరోజు ఈఓ పోతే కూడా పోనీయట్లేదు, అక్కడ టీటీడీ సంబంధించిన ఇది అధికారులు పోతే కూడా పోనీయట్లేదు. కాబట్టి హిందూ ఒక దేవాలయాల భూముల్ని రక్షించాల్సిన అవసరం ఉంది తెలంగాణలో. హిందూ ఒక దేవాలయ భూముల్ని ఈ రకంగా ఇతర మతస్థులు వాళ్ళు ఈ విధమైనటువంటి ఒక పని చేస్తే, మా భూములు వాళ్ళు ఆక్రమణ చేసే ప్రయత్నం చేస్తే భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఈ భూములు కాపాడడానికి ఒక ఉద్యమం రూపంలో మేము ముందుకు వస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం ఈ ప్రభుత్వానికి.
వెంటనే ఆ ఖమ్మంలో ఉన్న భూముల్ని ఆక్రమించినటువంటి వ్యక్తుల్ని ఖాళీ చేయించాలి. ఈయో మీద దాడి చేసినటువంటి ఒక ఇతర మతస్థులు కానీ అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే భూ కబ్జా చేయబోతున్నారో దేవాలయ భూముల్ని వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పేసి కూడా నేను ఈరోజు మీ సభాముఖంగా ఈరోజు మీ ముఖంగా మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను. ఈరోజు మిత్రులారా, ఇటువంటి ఒక పరిస్థితిలో ఈరోజు రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా లేదా? ముఖ్యమంత్రి గారు పోతే ఢిల్లీకి పోతూ ఉంటారు. ఇప్పుడు ఏదంటే మా మీద ప్లాన్లు వేస్తూ ఉన్నారు. మీరు ఈ ప్రభుత్వానికి ఏదైనా చిత్తశుద్ధి ఉంటే మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు మీరు ఎందుకు పూర్తి చేయట్లేదు? మీరు ఇచ్చినటువంటి ఒక వాగ్దానాలు ఎందుకు పూర్తి చేయట్లేదు? ఏదంటే చేతులు ఎత్తేసారు, మా దగ్గర డబ్బులు లేవంటున్నారు. మీ దగ్గర డబ్బులు లేకపోతే ఈ వాగ్దానాలు చేసినటువంటి దాని నేపథ్యం ఏంది? కాబట్టి మీరు ఈరోజు మీ యొక్క వైఫల్యం కోసము మీ యొక్క వైఫల్యాన్ని మీరు కప్పించుకోవడానికి ప్రతిదీ కూడా మీరు ఢిల్లీ నాయకుల మీదనో భారతీయ జనతా పార్టీ మీద చేసే ప్రయత్నం చేస్తున్నారు. నాచిన ఆవే అంగంటేడ. మీ తప్పు మీరు ఒప్పుకోండి, కానీ మీ తప్పు వేరే వాళ్ళ మీద వేయకండి అని చెప్పి తెలియజేస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఇంతమంది చేరారు. వారిని నేను స్వాగతిస్తూ మరొక్కసారి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఈ యొక్క రాష్ట్రానికి భవిష్యత్తు, ది ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ ఈజ్ ఇన్ బీజేపీ. కాబట్టి అందరూ కూడా ఈరోజు బీజేపీలో చేరాలని చెప్పేసి కూడా అందరినీ కూడా నేను ప్రజలు కోరుతూ మాకు ఆశీర్వదించాలని చెప్పేసి కూడా తెలంగాణ ప్రజలు కోరుతా ఉన్నాను.